వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా ప్రకాశం జిల్లా చీమకుర్తిలో సిపిఎం సిఐటియు నాయకులు మరియు కార్మికులు రోడ్డుపైకి వచ్చారు. పడమర బైపాస్ రోడ్డుపై సమ్మె చేపట్టడంతో వాహన రాకపోకలు స్తంభించాయి. భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఈ సందర్భంగా సిఐటియు అధ్యక్షుడు కాలం సుబ్బారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాత కార్మిక చట్టాలను యథావిధిగా అమలు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పమిడి వెంకట్రావు, బొడ్డు ఓబులేసు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొత్తంగా చీమకుర్తిలో సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపించింది. కావాల్సిన అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది ప్రధానమైనటువంటి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వీటితో పాటు వేతనాలకు కానీ ఇతరత్ర సమస్యల మీద చట్ట ప్రకారంగా సమ్మె చేసే హక్కు కూడా ఈ సందర్భంగా కోల్పోతున్నారు. దాని మూలంగా భవిష్యత్తులో సమ్మెలు చేస్తే జైలు శిక్షలు, అధిక పెనాల్టీలు ఇలాంటివన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. సంస్థలు కూడా ఇష్టారీతిన మూత వేసుకుంటూ ఉన్నారు. ఈ చట్ట ప్రకారంగా ఇప్పటిదాకా పరిమితమైనటువంటి సంఖ్యలో కార్మిక వర్గం ఉంటే ప్రభుత్వ అనుమతితోటి కార్మిక వర్గానికి అన్ని సౌకర్యాలు కల్పించి మూత వేయాలి. కానీ ఇప్పుడు ఇష్టారీతిన ప్రభుత్వం దగ్గర లోన్ తీసుకొని, బ్యాంకుల దగ్గర లోన్ తీసుకొని సబ్సిడీలు అనుభవించిన తర్వాత ఆ సంస్థ నష్టాల్లో వస్తాయని చెప్పి అటు ప్రభుత్వానికి ఎగ్గొట్టడానికి, ఇటు కార్మికులకి ఇవ్వకుండా ఎగ్గొట్టి ఇతరత్ర వ్యాపారాల్లోకి తీసుకెళ్ళడానికి కావాల్సిన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీని మూలంగా భవిష్యత్తులో ఉద్యోగ భద్రత తీవ్ర ప్రమాదంలో పడిపోతా ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, మిగిలిన సంఘాలు, బ్యాంకు యూనియన్స్ అందరూ ఈరోజు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ సమ్మె ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి కార్మిక హక్కుల్ని మొత్తం పాత 29 కార్మిక హక్కుల్ని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్ల వలన కార్మికులు కనీసం సమ్మె చేసుకునే హక్కు కూడా లేదు, యూనియన్ పెట్టుకునే హక్కును కూడా నిర్వీర్యం చేశారు. అందువలన ఏడకి కావాల్సినటువంటి హక్కుల్ని కాలు రాస్తున్నారు. కాబట్టి లేబర్ కోడ్ 4ని రద్దు చేసి పాత చట్టాలను కొనసాగించాలి ఒకటి. రెండవది, దీనికి వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం కూడా మద్దతు ఇస్తున్నాయి. రైతు సంఘం ఇవాళ ప్రభుత్వం నిన్న అమెరికాతో కుదుర్చుకున్నటువంటి వాణిజ్య ఒప్పందం వ్యవసాయాన్ని చాలా దెబ్బతీస్తుంది. వాళ్ళ ఉత్పత్తులు విచ్చలవిడిగా రావడానికి, అంటే ఇక్కడ జీరో వాళ్ళ టారిఫ్స్లో అంటే పన్ను లేకుండా చేసి వాళ్ళ ఉత్పత్తులు మొత్తం వచ్చి పడతాయి. దాని మూలంగా మొక్కజొన్న, సోయాబీను, ఆఖరికి పాల ఉత్పత్తులు కూడా మన దేశంలో విచ్చలవిడిగా రావడానికి అవకాశం ఏర్పడుతుంది. దీని మూలంగా ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమ దాదాపు 8 కోట్ల మంది భారతదేశంలో పాడి పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నారు. చిన్న రైతులందరూ పాడి పరిశ్రమే వాళ్ళ జీవనాధారం. ఇవన్నీ కూడా దెబ్బతినిపోతాయి. ఇప్పటికే మొక్కజొన్న మద్దతు రేటు 2400 మద్దతు రేటు ఇప్పుడు వస్తున్నాయి.